చలానా కూడా కట్టిన నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఆఫ్టర్ చలనా కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి. సో కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళకున్న బిజీని బట్టో వేరే వేరే షెడ్యూల్స్ బట్టో స్లాట్స్ ఖాళీ లేవండి 2 days బయట పెడతాము లేదా నెక్స్ట్ వీక్లో పెడతాము అని చెప్తూ ఉంటారు. కానీ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అనేది మనమే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే లాస్ ఇంటర్ఫేస్. ఓకే, ఇందులో IGRS అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొడితే ఇది ఫస్ట్ వస్తుంది కదా, IGRS AP రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. క్లిక్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్ సంబంధించి IGRS సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, స్క్రోల్ డౌన్ చేసే కిందకి స్లాట్ బుకింగ్ సర్వీస్. ఓకే, నేను హైలైట్ చేశాను కదా. సో స్లాట్ బుకింగ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ SRO సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కోసం మీ డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తున్నారో అక్కడ ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అయితే మీది రిజిస్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి అయితే అనకాపల్లి, ఓకే, అల్లూరు అయితే అల్లూరు, రైట్, అదోని అయితే అదోని, ఈ విధంగా చూసుకోవాలి. అసలు నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు గాజువాక చూద్దాం. ఓకే, గాజువాక బుక్ స్లాట్, రైట్. మీకు గాజువాక ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కనిపిస్తుంది కదా, గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఇది ఏ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏ జిల్లాలోకి వస్తుందో కూడా మనకు క్లియర్గా ఫెచ్చింగ్ అవుతుంది. గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విశాఖపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోకి వస్తుంది. ఓకే, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తుంది. డేట్ చూసుకోవాలి. మీరు ఏ డేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు యాక్చువల్గా, డేట్ కావాలి యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ వచ్చి 30th అనుకుందాం, అప్పుడు 29 అనుకుందాం. 29 డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. బుక్ ఏ స్లాట్ దాన్ని క్లిక్ చేస్తే స్లాట్ చూపిస్తాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి. చూడండి, గ్రీనిష్లో ఉన్న ఎన్ని కూడా ఎంటీస్ ఖాళీగా ఉన్నట్టు, ఈ పింక్లో ఉన్నది బుక్ అయిపోయినాయి. ఓకేనా, మీకు ఇక్కడ కూడా చూపిస్తుంది ఇది నాట్ అవైలబుల్ అంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది, మనకు అవైలబిలిటీ లేదని చెప్పి. గ్రీన్గా ఉన్నది సెలెక్టెడ్ అంటే మనకి ఇంకా ఖాళీగా ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం స్లాట్స్ ఉన్నాయో లేదో కూడా మనం నీట్గా చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్ ఒక్కొక్కసారి అయితే మళ్ళీ ఏ డేట్ అయినా కూడా సేమ్ ప్రొసెసర్. డేట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఒకే స్లాట్ అని కొడతాం. సో ఆ డేట్ లేదు, వేరే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనుకుందాం. అసలు చెప్పాలంటే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాదు, వేరే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనుకోవచ్చు. అప్పుడు ఏం చేసుకోవాలి, మళ్ళీ స్లాట్ బుకింగ్ కార్డు వెనక్కి వచ్చేసి ఇప్పుడు సేమ్ ప్రొసెసర్ SRO మార్చుకో. ఇప్పుడు ఏలూరు చూసుకున్నాం, ఏలూరు ఓపెన్ చేస్తున్నాను నేను. ఏలూరు సెలెక్ట్ చేసి బుక్ స్లాట్ కొట్టాను. సో ఏలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తుంది, ఏలూరు జిల్లా ఆఫీస్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, రిజిస్ట్రేషన్ ఎప్పుడో చూసుకోండి. ఇక్కడ 27 అనుకుందాం, 27. ఓకే, బుక్ స్లాట్ చూడండి. ఇక్కడ కూడా అంతే, యాజ్ స్టేజ్ గ్రీనిష్లో ఉన్నాయన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ పింక్ అన్ని కూడా ఆల్రెడీ బుక్ అయిపోయిన స్లాట్స్ చెప్పాలండి. అంతకుముందు పార్టీస్ కానీ సంథింగ్ ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక ఈ విధంగా చూపిస్తాం. ఈ విధంగా మనం సిస్టంలోనే మన స్లాట్ మనం ఖాళీగా ఉందో కూడా మనం వెరిఫై చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా.